హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి ఇలా కోడిగుడ్డుతోని టేస్టీగా ఎగ్ ఆమ్లెట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసి వేడి వేడి అన్నంలో దీన్ని కాస్త అలా నలుపుకొని ఈ విధంగా కలిపి తింటుంటే రుచి ఉంది. వేరే కూరతోనే పని లేదండి, అంత బాగుంది. ఈ స్మెల్కే కడుపు నిండిపోద్దండి, అంత మంచి వాసనతో సూపర్ టేస్టీగా ఉంది. ఎలా చేయాలంటే ముందుగా నేనైతే ఒక 4 కోడిగుడ్లు తీసుకున్నాను. అవి పచ్చి కోడిగుడ్లు అండి. అవన్నీ ఏం చేద్దామంటే కొట్టి ఒక బౌల్లోకి పోసుకోవాలి. ఈ కోడిగుడ్లని కొట్టి మనం బౌల్లోకి పోసుకునేటప్పుడు ఆ కోడిగుడ్డు యొక్క పెంకులు అన్నది ఇందులో పడకుండా చూసుకోండి, ఓకేనా? ఎందుకంటే అవి తింటే అరగు, అవి పంటి కింద పడ్డా అంత బాగుండదండి. ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడు పసుపు వేసుకునేసి చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకుందాం. ఆ తర్వాత చిటికెడు సాల్ట్ కూడా వేసుకునేసి ఒక చిన్న సైజు ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి 4 రెమ్మలు కొత్తిమీరని అలా ఇరిసి వేసుకుని దీన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే మనం వేసిన ఈ పసుపు మిరియాల పొడి ఇవేంటంటే ఉంటలు కట్టకుండా కొంచెం స్వీట్గా దీన్ని బాగా కలుపుకోవాలండి. ఈ పచ్చ సొన కూడా కరిగిపోయే విధంగా మంచి జ్యూసీగా వచ్చే విధంగా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మిక్స్ చేసిన దాన్ని కాసేపు అలా పక్కన ఉంచేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి కట్ చేసి పెట్టిన ఉల్లిపాయల్ని అందులో వేసేసుకుందాం. అది నేనైతే ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలను వేసా. ఇప్పుడు 4 రెమ్మలు కరివేపాకు దూసి దాంట్లో వేసుకునేసి ఒక 2 చిన్న సైజు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలు కట్ చేసి వేసి మంట మీడియంలో ఉంచుకునేసి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నింటినీ మంచి దూరగా వేగనివ్వాలి. ఈ విధంగా మనం ఏంటంటే సన్న మంట మీద ఎంత బాగా దూరగా వేయిస్తామో రుచి అంత బాగా వస్తుంది, ఓకేనా? ఈ టైప్ వచ్చాక చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసేసుకొని చిటికెడు గరం మసాలా కూడా వేసి ఆ తర్వాత సగం టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసుకొని కారం ఒక సగం టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే ఇందులో పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కదా, ఆ స్పైసీకి ఈ కారం ఇంతకి సరిపోద్దండి, ఓకేనా? ఇప్పుడు దీన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇవన్నింటిని మనం బాగా వేగనివ్వాలి. ఇలా వేగాక ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి. అంటే ఒక టీ గ్లాస్ మందం నీళ్లు సరిపోతాయి, ఓకేనా? అవి పోసాక వీటిని కాస్త ఇలా కలుపుతూ కొంచెం ఇనకనివ్వాలండి. ఆ నీటిని కొద్దిగా ఇనికితే రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా నీళ్లు పోసి చూడండి, రుచి మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా దీన్ని వేగాక ఇప్పుడు మనం ఇందులో ఉండే ఉల్లిపాయ ముక్కలన్నింటినీ ఈ ప్యాన్ మొత్తం వచ్చే విధంగా ఈ టైప్లో మనం చేసుకోవాలి. ఈ విధంగా చేశాక దీంట్లో ఇప్పుడు మనం ఇందాక కోడిగుడ్డు కొట్టి సొన రెడీ చేసి పెట్టాం కదా, మసాలాలు వేసి ఆ సొనని ఇప్పుడు దీంట్లో పోసేసుకోవాలండి. ఇలా మీదకించి రౌండ్గా పల్చగా పోసేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఏమి కదిలేయకుండా మూత పెట్టేసి కాసేపు బాగా ఇలా ఉడకనివ్వాలండి. సన్న మంట మీద, మంట హైలో పెట్టద్దండి, మాడుతుంది. సన్న మంట మీద దీన్ని కొంచెం బాగా ఇలా వేగనివ్వాలి. మూత పెట్టి కాస్త అలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాన్ని తిరగేసుకోవాలండి, ఓకేనా? మీకు తిరగేసుకోవటం వల్ల కాకపోతే ఇలా ఏదైనా మరొక ప్లేట్ తీసుకునేసి ఈ టైప్లో పెట్టుకొని ఈ విధంగా తిరగేసుకుంటే చాలా సింపుల్గా వస్తుందండి, ఓకేనా? ఈ టైప్లో మనం సింపుల్గా తిరగేసుకొని రెండో వైపు కూడా దీన్ని బాగా వేగనివ్వాలి. అంటే సన్న మంట మీద దీన్ని బాగా వేగనివ్వాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా మంచి టేస్ట్ వచ్చేదాకా ఇలా వేగాక ఇప్పుడు ఒక్కసారి తిరిగేసి మళ్ళీ చూసుకుందాం ఎలా వచ్చేదన్నది. ఈ విధంగా అండి చాలా అంటే చాలా సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఖాళీ 5 నిమిషాల రెసిపీ. ఈ విధంగా ఒక్కసారి చేసి టేస్ట్ చూడండి. ఈ విధమైన దాని ముంగట ఏ కూర కూడా పనిచేయదండి, అంత మంచి రుచిగా ఉంది. ఒక్కసారి దీని రుచి మరిగిన వాళ్ళు ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందేనండి, అంత బాగుంది. ఈ టైప్లో ఒక్కసారి ఎగ్ ఆమ్లెట్ చేసి టేస్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే వేరే విధంగా అస్సలే చేయరండి. కోడిగుడ్డుతోనే ఎప్పుడు చేసినా సేమ్ ఇదే విధంగానే చేసుకొని తింటారు. ఇది ప్రతి దానిలో కూడా నువ్వు చపాతీ చేసుకున్నావా దానిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకైనా సరే దీన్ని అమాంతం ఇదే విధంగా కలుపుకొని
అలాగే తినేయచ్చండి. ఉట్టిది కూడా సింపుల్గా తినేయచ్చు. అన్నం వేరే ఏది లేకుండా ఖాళీ ఈ ఆమ్లెట్ కూడా కూర్చొని తినేయచ్చండి. అంత టేస్ట్గా ఉంది. ఇంకా వేడివేడి అన్నంలోకి అయితే చెప్పే అవసరం లేదండి, అంత రుచిగా ఉంది. అమృతం కన్నా కూడా చాలా రుచిగా ఉందండి, అంత బాగుంది. ఎవరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి, అంత బాగుంది.